ప్రతి ఒక్క ఇంగ్లీష్ వర్డ్‌కి ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. అంటే వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, నౌన్ ఇట్లా ఉంటాయి. సో, ఒక వర్బ్ తీసుకొని దాని నుంచి నౌన్ తయారు చేసి, అడ్జెక్టివ్ తయారు చేసి, అడ్వర్బ్ ఇట్లా రకరకాలుగా తయారు చేసేసి, ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసేసి, వాటి మీనింగ్స్ ఏంటి, ఎట్లా వాడాలో నేర్చుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది చూడండి. అంటే తక్కువ టైంలో ఎక్కువ వొకాబులరీ పెంచుకోవడానికి ఇది చాలా షార్ట్‌కట్, ఎఫెక్టివ్ మెథడ్. అడ్మైర్ అనే ఒక వర్డ్ తీసుకోండి. అది వర్బ్ అంటే క్రియ, అంటే ఒక యాక్షన్ అన్నట్టు. అడ్మైర్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుగులో ప్రశంసించడం అంటారు. ప్రశంసించడం ఒకరిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది మీనింగ్. ఒకరిని లైక్ అండ్ రెస్పెక్ట్ చేయడం, ఇవి రెండు. ఒకరిని నేను లైక్ చేస్తాను, అతన్ని రెస్పెక్ట్ కూడా చేస్తాను. ఇష్టపడతాను, గౌరవిస్తాను అతన్ని. అప్పుడు నేనేమంటాను, ఐ అడ్మైర్ హిమ్ అంటాను. ఐ అడ్మైర్ హిమ్. మళ్ళీ అడ్మైర్‌లో అడ్మైర్స్, అడ్మైరింగ్ అని వర్బ్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. అవి నేను డిస్కస్ చేయట్లేదు, చాలా లెంతీ అయిపోతుంది. అలా కూడా వొకాబులరీ పెంచుకోవచ్చు. వర్బ్‌లో 5 ఫార్మ్స్ నేర్చుకోవాలి. కానీ నేను ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు అడ్మైర్ అంటే అర్థమైపోయింది కదా, అది వర్బ్, క్రియ, చేయడం కదా. అడ్మిరేషన్ అనే ఒక నౌన్ తీసుకోవచ్చు దాంట్లో నుంచి. నేను దాన్ని ఇష్టపడుతున్నాను కదా, అంటే నా ఇష్టం, నా గౌరవం ఉంది కదా, నా ప్రశంస ఉంది కదా, నా ప్రశంసని నౌన్గా అడ్మిరేషన్ అనే వర్డ్గా చెప్పుకోవచ్చు. అడ్మిరేషన్ ఉంది అతని పట్ల, నాకు అడ్మిరేషన్ ఉంది అంటే ఏముంది, ప్రశంసిస్తాను అంటే ఇష్టం ఉంది, గౌరవం ఉంది అన్నట్టు. అడ్మైర్ నుంచి అడ్మిరేషన్ అనే ఒక నౌన్ వచ్చింది. ఇప్పుడు అడ్జెక్టివ్ చేద్దాం. అడ్మైరబుల్, అతడు ఒక అడ్మైరబుల్ పర్సన్ అంటున్నాను. అడ్మైరబుల్ పర్సన్ అంటే ఏంటంటే ఇష్టపడదగ్గ, వేరే వాళ్ళు అతన్ని ఇష్టపడదగ్గ వ్యక్తి, వేరే వాళ్ళు అతన్ని ప్రశంసించదగ్గ, వేరే వాళ్ళు అతన్ని గౌరవించే విధంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నట్టు. సో గౌరవించదగిన, ఇష్టపడదగిన, ప్రశంసించదగిన వ్యక్తి అని చెప్పాలంటే అడ్మైరబుల్ పర్సన్ అంటారు. సో అడ్మైరబుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. అడ్మిరేషన్ అనేది ఇంతకుముందుది నౌన్. అడ్మైర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో తెలుసుకునేది వర్బ్. సో వర్బ్ ఫార్మ్స్ టెన్స్ని బట్టి మారుతుంటుంది. ఇక్కడ నౌన్, ఇక్కడ అడ్జెక్టివ్ ఎట్లా వాడాలో మీకు తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేనేమవుతాను, నేను ప్రశంసించేవాడిని. అతడు ప్రశంసించబడేవాడు, నేను ప్రశంసించేవాడిని, నేను మెచ్చుకునేవాడిని, గౌరవించేవాడిని. నన్నేమంటారంటే నేను అడ్మైరర్ని. ఇప్పుడు అడ్మైరర్ అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు వేరే వాళ్ళని ప్రశంసిస్తాడు, అతనికి నేను అడ్మైరర్ని అన్నట్టు. సో ఇప్పుడు ఇంకొక ఏమొచ్చింది, ఇది ఒక నౌన్. మళ్ళీ ఒక వర్బ్ వచ్చింది, ఒక నౌన్ వచ్చింది, ఒక అడ్జెక్టివ్ వచ్చింది, ఒక అడ్మైరర్ అనే నౌన్ వచ్చింది. సో మీరు కూడా నేను అడ్మైరర్ని, పలానా వ్యక్తికి నేను అడ్మైరర్ని, నాకు అడ్మైరేషన్ ఉంది, ఆయన అడ్మైరబుల్ పర్సన్, ఐ అడ్మైర్ సో ఆన్ సో పెయింటింగ్, ఐ అడ్మైర్ సో ఆన్ సో పర్సన్ అని మీరు కూడా వాడడం స్టార్ట్ చేయవచ్చు ఇప్పటి నుంచి.